ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన్నాదో శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ప్రతి శివాలయంలో ఈశాన్య భాగంలో నవగ్రహాలు ఉంటాయి. శివాలయానికి వచ్చిన వారికి చిన్న అనుమానంగా ఉంటుంది. ముందుగాల శివుణ్ణి దర్శించుకోవాలా లేకుంటే నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలా అనే సందిగ్ధంలో ఉంటారు. ఆ సందిగ్ధాన్ని తెలియజేయడం కోసమే ఈరోజు చెప్పడం జరుగుతుంది. శివాలయంలో నవగ్రహాలను దర్శించుకున్న పర్వాలేదు, నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత శివుణ్ణి దర్శించుకోవచ్చు, పర్వాలేదు. శివుణ్ణి ముందుగాల దర్శించుకుంటే నవగ్రహాలు ఏమనుకుంటాయంటే మా ప్రభుని ముందుగాల దర్శించుకున్నారు కానీ నవగ్రహాలు సంతోషపడతాయి. నవగ్రహ ప్రదక్షిణ చేసినా కూడా స్వామివారు చూసి చూడనట్టుగానే వదిలిపెడతాడు. సూర్యుడు ఎంత శక్తివంతుడైనా స్వామివారి కనుసైగలో ఉంటారు. సూర్య చంద్రుడు స్వామివారికి కనుసైగలో ఉంటారు. శివుడు ఉదయించమంటేనే శివుడు ఉదయిస్తాడు, అస్తమించమంటేనే అస్తమిస్తాడు. చంద్రుడు కూడా అంతే. కాబట్టి సూర్య చంద్రాది నవగ్రహాలు సైతము అన్నీ శివుని ఆధీనంలో ఉంటాయి. కాబట్టి శివుణ్ణి దర్శించుకున్న నవగ్రహాల ఆరాధన చేసినా తప్పేం కాదు.